రాజుతో చేతులు కలిపి అతన్ని శివాజీపైకి యుద్ధానికి పంపాడు. అయితే ఈ అజల్ ఖాన్ రాజు ముందుగా శివాజీ బలాలను బలహీనతను తెలుసుకుంటాడు. శివాజీ యొక్క మెరుపు దాడి గొరిల్లా యుద్ధ పద్ధతులను తెలుసుకోవడంతో శివాజీని కోటలో ఓడించడం అసాధ్యం కనుక శివాజీని ఓడించడం అనేది యుద్ధభూమిలో మాత్రమే సాధ్యమని గ్రహించి ఎలా అయినా శివాజీని యుద్ధభూమిలోకి దించేందుకు అతను రెచ్చగొట్టేందుకు శివాజీ ఇష్టదైవమైన భవానీదేవి దేవాలయాలను కూల్చేస్తాడు. ఇవన్నీ తెలుసుకున్న శివాజీ ఏమాత్రం తొందరపడకుండా శత్రువు పన్నాగాలను అర్థం చేసుకుని నేను ప్రస్తుతం యుద్ధానికి సిద్ధంగా లేనని అజల్ ఖాన్ రాజుని చర్చలకు రమ్మని ఆహ్వానిస్తాడు. దాంతో కోట దగ్గర ఇద్దరు సమావేశం అవడానికి ఒప్పందం కుదుర్చుకుని అంగీకరిస్తారు. ఇక సమావేశం జరిగే రోజు రానే వచ్చింది. అజల్ ఖాన్ రాజు యొక్క వక్రబుద్ధి గురించి ఒక అవగాహన ఉన్న శివాజీ తన దుస్తుల లోపల ఒక ఉక్కు కవచాన్ని ధరించి ఒక పిడిబాకుని అంటే పులిగోరుని దుస్తుల్లో దాచుకుని సమావేశానికి వెళ్తాడు. ఇక ఇద్దరు కలుసుకుని తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్లి చర్చలు జరుపుతుండగా అజల్ ఖాన్ రాజు తన వక్రబుద్ధితో తన కత్తిని తీసి ఒక్కసారిగా దొంగ దెబ్బగా శివాజీని పొడిచేందుకు దాడి చేస్తాడు. కానీ శివాజీ ఉక్కు కవచం ధరించడం వలన ఆ కత్తిపోటు నుంచి తప్పించుకున్నాడు. ఇక వెంటనే తన దగ్గర ఉన్న పిడి పులిగోర్లతో ఆజ్కల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీ నరసింహ వలె చీల్చి చెండాడుతాడు. తన దగ్గర నుంచి ఆజ్కల్ ఖాన్ తప్పించుకొని బయటకు పారిపోతుండగా ఒక్క వేటకి శివాజీ అతని తల తెగి పడిలా నరికేశాడు. దాంతో ఈ సంఘటనతో ఈ విజయంతో శివాజీ పేరు అనేది మహారాష్ట్ర అంతా మారుమోగిపోయింది. ఇది గమనించిన బీజాపూర్ సుల్తాన్ శివాజీని ఎలా అయినా తొక్కిపడేయాలని అనుకుని బలమైన యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పస్తుల్ సైనికులను శివాజీ పైకి పంపగా శివాజీ తన సైన్యంతో తెలివిగా వారందరినీ చంపి విజయం సాధించాడు. దాంతో ఈ సంఘటనతో శివాజీ మహారాజు కీర్తి ప్రతిష్టలు అనేవి భారతదేశం అంతా వ్యాపించేశాయి. దాంతో ఎందరో హిందూ రాజులకు శివాజీ ఒక ఆదర్శంగా అప్పటి నుంచి నిలిచారు. శివాజీ యుద్ధ విషయాల్లో మాత్రం ఎప్పుడూ కొత్త కొత్త పద్ధతుల్ని అవలంబించేవారు. ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి, అనుకూల సమయాన్ని చూసుకుని